రఘునందన్కు చదువు అహంకారం నేర్పించిందని జగ్గారెడ్డి అన్నారు. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ ముఖ్యమా, ఐటీఐఆర్ ముఖ్యమా అని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అయ్యాక ఐటీఐఆర్కు కొబ్బరికాయ కొట్టిస్తా అని చెప్పారు. అంతలోపు బీజేపీ ఎంపీలు ఐటీఐఆర్ తెస్తే సన్మానం చేస్తానని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. అంత తెలివి సామర్థ్యం చూపించుకోవాల్సిన అంత అవసరమా రఘు? నీకు ఎంపీ అయినావు, లేకపోతే లక్కీలో అదృష్టం బాగుంది ఎంపీ అయినావు, టైం కలిసి వచ్చింది అయినావు, తెలివితేటలు ప్రదర్శించు, కానీ జగ్గారెడ్డి దగ్గర ప్రదర్శించకు. పబ్లిక్ సర్వీస్ చేయి. నీ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో, మెదక్ పార్లమెంటు, చరిత్రగల ఇందిరాగాంధీ గారి పార్లమెంట్ అది. నీ టైం బాగుంది. ఈ తల్లిదండ్రులు నీకు మంచి జన్మనిచ్చిర్రు, ఎంపీ అయ్యే ఒక జన్మనిచ్చిర్రు. ఇందిరాగాంధీ పార్లమెంట్ ఏరియాలో సద్వినియోగం చేసుకో, ప్రధానమంత్రి గారిని ఒప్పించుకో. ఇప్పుడు నేను ఇక్కడే నీకు జ్ఞానోదయం కలిగితే ఐటీఐఆర్ స్పెల్లింగ్ అడుగుడు కంటే ఐటీఐఆర్ తీసుకొచ్చి గొప్పోళ్ళు అనిపించుకోండి. నన్ను స్పెల్లింగ్ ఆడితే మీకేం లాభమా? ఫుల్ ఫామ్ ఆడితే మీకేం లాభము? మీరు ఐటీఐఆర్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి మోడీ గారితో చిరునవ్వులు చిందించే కిషన్ రెడ్డి గారు, చిరునవ్వులు చిందించే కిషన్ రెడ్డి గారు, చిరునవ్వులు మంచియే. నేను ఎందుకంటే అలా చూసిన రఘు మాట్లాడుతుంటే చిరునవ్వుతో కిషన్ రెడ్డి గారు పోతున్నారు, మంచిదే కాదంటే అట్లనే ఉంటాడు కిషన్ రెడ్డి.